ఒకరోజు ఒక రైతు విత్తనాలను భూమిలో చల్లుతాడు. ఒక విత్తనం చాలా సారవంతమైన నేలలో పడుతుంది. కొద్ది రోజులకే ఎలాంటి అడ్డంకులు లేకుండా వేగంగా పెరుగుతుంది. కాని రెండో విత్తనం గట్టి రాళ్ల మధ్య ఇరుక్కుపోతుంది. కొన్ని వారాలది కదల్లేదు. చనిపోయిందేమో అని అనుకుంటారు. కాని కింద మాత్రం వేరేదే జరుగుతుంది. ఆ విత్తనం వేర్లు భూమిలోకి చాలా లోతుగా పాతుకుపోతాయి. ఋతువులు మారినా ఎవరూ చూడని చోట అది నిశ్శబ్దంగా పెరుగుతూనే ఉంటుంది. కాని ఒకరోజు ఆ రాయి పగిలిపోతుంది. ఆ విత్తనం మిగతా వాటికన్నా భారీ వృక్షంగా మారిపోతుంది. చాలా దృఢంగా ఉంటుంది. గాలికి కూడా కదలదు. చివరికి పెద్ద తుఫాను వచ్చినా కూడా దాన్ని ఏమీ చేయలేకపోతుంది. కాని సులభమైన నేలలో పెరిగిన విత్తనం మాత్రం ఆ తుఫాను తట్టుకోలేక పడిపోతుంది. ఎందుకంటే సులభమైన మార్గాలు ఎప్పుడూ బలంగా తయారు చేయవు. వేగంగా ఎదగడం అంటే నిజమైన శక్తి కాదు. నిజమైన శక్తికి సమయం, ఒత్తిడి, కష్టాలు అవసరం. అందుకే జీవితంలో కూడా సులభమైన మార్గాలు ఎదుగుదలను వేగంగా చూపించిన కష్టమైన మార్గాలే మనిషిని బలంగా తయారు చేస్తాయి మావా.